క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయొచ్చు కదా, ఆ 400 ఎకరాలను వదిలేయచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా అని భట్టి తిరిగి ప్రశ్నించారు. 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మా సిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మా సిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు. అక్కడ నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు, మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే ఏఐ సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి. 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్సియు చుట్టూ ఉందో, పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయిలో ఇంకొక నగరం కూడా రావాలని మేమందరం కోరుకొని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగని ఉన్న సిటీని గ్రోత్ని ఆపుతామని అనుకుంటే కూడా పొరపాటు. ఉన్న సిటీ గ్రోత్ చేస్తూనే ఇంకో ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని వస్తాం. క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning.